హలో అండి. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా వీడియో చూసి ప్రోత్సహించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మంచి వీడియో అండి. ఏంటంటే అది మేబీ ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిన వస్తువులండి. చాలా తక్కువ రేట్లో అండర్ 150 లోపలేనండి ఇంట్లో ఉండవలసిన వస్తువులే అనుకుంటాను. అందరికీ కావాల్సిన వస్తువులే, అందరికీ ఉపయోగపడే వస్తువులేనండి. అందరికీ మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఇల్లాలకి చాలా ఉపయోగపడే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసి మీకు ఏది బాగా నచ్చిందో, ఏది మీకు ఉపయోగకరమైందో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు 5 ప్రోడక్ట్స్ చూడండి. 5 ప్రోడక్ట్స్ అండి. ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదండి. మీ ఎదుటే నేను ఓపెన్ చేసి అది ఎలా ఉంది ఏంటని మీకు రివ్యూ చెప్తానండి. చాలా తక్కువ రేట్లో అండర్ 150 లోపల కిచెన్కి, ఇంటికి ఉపయోగపడే మంచి వస్తువులండి. మంచి ప్రోడక్ట్స్ అండి. మొదటగా అండి స్టెయిన్లెస్ స్టీల్ స్పేర్డ్ రోస్టర్ ఫర్ రోటీ చపాతీ అండి. ప్యాకింగ్ బాగా చేస్తారండి, కవర్ వేస్తారు చూడండి. స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనం చపాతీ, రోటీ, పాపడు ఏదన్నా స్టవ్ పైన కాల్చుకోవాలనుకుంటే అలాగే స్టవ్ పైన పెట్టి కాల్చకూడదండి. అలా స్టవ్ పైన పెట్టి కాల్చి తింటే మనకు చాలా అనారోగ్యం. పాపడు, పరోటా, రోటీ అంతా దీనిపైన కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఉందండి 100 లోపలే మీకు వచ్చేస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్స్ చాలా బాగుంది. క్వాలిటీ బాగుందండి. ఇలా పెట్టి దీనిపైన రోటీ, చపాతీ, పరోటా, పాపాడు మనం కాల్చుకోవచ్చు. బాగుంది కదండి. చూడండి, అందరికీ అందరి ఇంట్లో ఉండాలి ఇది ఒకటి. బాగుందండి. ఇది 100 లోపల వచ్చేస్తుందండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే 100 లోపల వస్తుందండి. ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ అన్ని ప్రోడక్ట్స్ లింక్ పెడతానండి. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి చూద్దామండి. నెక్స్ట్ చూడండి 5 ఉన్నాయండి. ఇవి ఏంటంటే 12 ఇంచెస్ ఉన్నాయండి. దీనికి మనం ఏదన్నా బార్బిక్యూలోని మనం చూస్తాం కదండి, దీనికి స్టిక్ చేసి పాలక్, చికెన్, మటన్, ఫిష్ ఏదైనా సరే దీనికి ఇలా గుచ్చి పక్కన పిక్చర్ వేస్తాను చూడండి. పిక్చర్లో ఎలా చేస్తారని దీన్ని గుచ్చి ఇలాగ పెట్టి దీనిపైన కూడా పెట్టి ఇలా కాల్చుకోవచ్చండి. ఇలా పెట్టి ఇలా కాల్చవచ్చు. ఇది కూడా 110, 120లో 110, 120 అండి. నేను ఈరోజు చూపించినవన్నీ మేబీ 150 లోపలేనండి. 150 కంటే ఎక్కువ ఏవి లేవు. 150 లోపలే, చాలా తక్కువ రేట్లో సింపుల్ అందరికీ ఉపయోగపడే వస్తువులు. మనం ఎక్కడెక్కడో కొట్లు తిరిగి రోడ్డు అంతా తిరిగి అన్నీ చూసుకునే బదులు మన ఇంట్లోంచే షాపింగ్ చేసుకోవచ్చండి ఆరాముగా. మంచి వస్తువులు చూడండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. పిల్లలు ఏదైనా రోస్ట్ చేసుకోవాలనుకున్నా పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ చాలా బాగున్నాయండి. స్టిక్స్ చేతులు కాలకుండా చూడండి ఎంత బాగా ఇచ్చారో. బాగుంది కదండి. 5 ఇచ్చారండి. 5 ఇచ్చారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్. తుక్కు పట్టవనుకుంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ బాగున్నాయండి, పర్లేదు. ఒకటికి 20 రూపీస్ పడ్డది. 20-25 రూపీస్ అండి. ఆన్లైన్ పేమెంట్ అయితే మీకు 110, 120లో వచ్చేస్తున్నాయి. 5 చూడండి. ఇవి బార్బీక్యూ స్టిక్స్ అండి. ఇవి 5 వచ్చాయి. ఈ సెకండ్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. థమ్స్ అప్. నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి. ఇది
ఇది సింక్ ఆర్గనైజర్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా సింక్ ఆర్గనైజర్. మన పాత్రలు అవి కడిగే స్పాంజు, లిక్విడ్, సోప్ బాక్స్, కిచెన్ సింక్ స్పాంజ్ హోల్డర్ ఆర్గనైజర్ అండి. స్టీలు చాలా బాగుంది. ఇక్కడ మనం పాత్రలు కడిగే సోపు, లిక్విడ్ అంతా పెట్టుకోవచ్చండి. దీన్ని ఫిట్ చేయడానికి, దీన్ని సింక్ దగ్గర ఫిట్ చేయడానికి ఇవి ఇచ్చారండి. ఫిట్ చేసుకోవాలి. ఇది ఎలా ఫిట్ చేయాలో కూడా అందులోనే ఉంటుందండి. ఎలా ఫిట్ చేయాలో మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చండి. ఇది కూడా 100 లోపలేనండి. సింక్ ఆర్గనైజర్ చూడండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్, బాగుంది. ఇది తుక్కు పట్టదండి, బాగుంది స్టెయిన్లెస్ స్టీల్. మనం అలాగే పాత్రలు కడిగి స్పంజు, అది లిక్విడ్ అంతా అక్కడక్కడే పెట్టేస్తే కొంచెం చిరాక్గా ఉంటుంది కదండి. అదే మనం ఆర్గనైజర్ చేసుకొని దీన్ని పక్కన సింక్ పక్కన పెట్టుకొని దీంట్లో పెట్టుకుంటే స్పంజ్ కూడా బాగా ఆరుతుంది. చూడడానికి కూడా చాలా చక్కగా వంటగది శుభ్రంగా ఉన్నట్టు కనబడుతుందండి. ఇది కూడా 100 లోపలేనండి. ఓపెన్ చేయలేదండి, మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటేనండి టవల్ బార్ హ్యాంగర్ అండి, కిచెన్ హ్యాంగర్ హుక్ అండి. ఇది మనకి వంట రూమ్లో సెల్ఫ్స్ ఉంటాయి కదండి, సెల్ఫ్స్కి ఇలా హుక్ చేసుకుని దీనిపైన మసిబట్టలు, టవల్స్ అవన్నీ పెట్టుకుంటే చూడడానికి క్లీన్గా ఉంటుందండి. ఇది స్టెయిన్లెస్ స్టీలే చూడండి. ఇలా హుక్ చేయడమేనండి. స్టెయిన్లెస్ స్టీలే, బాగుంది. 100 లోపలేనండి. ఇది ఊరికిన మసిబట్టలు, ఆ టవల్స్ అన్నీ అలా వేసేస్తే ఏం బాగో కదండి. ఇదే చూడండి, ఇదే కిచెన్ అండ్ సెల్ఫ్ అంటే దీనికి ఇలా హుక్ చేసుకోవడం అండి. 2 పక్కల ఇలా హుక్ చేసుకొని దీని మధ్యలో టవల్ పెట్టుకోవచ్చు. బాగుందండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ 100 లోపలే వచ్చిందండి. ఇది నెక్స్ట్ ఇదేంటనంటే అండి, చూద్దాం రండి. ఏంటని మర్చిపోయాను నేను, ఏంటని చూద్దాం. లాస్ట్ అండి ఇది. బిల్డింగ్ చేయకుండా, మేకులు కొట్టకుండా, ముఖ్యంగా అద్దెంట్లో ఉన్నవారు, సొంత ఇల్లు ఉన్నవారు కూడా కొట్టలేండి, కానీ అద్దెంట్లో ఉన్నవారికి చూడండి, ఈ పేపర్ తీసేస్తే ఇది స్టిక్ అయిపోతుందండి. తర్వాత ఇది తీసి దీని లోపల ఇది పెట్టి మనం కట్టెన్ వేసుకుంటాం కదండి, ఆ స్టిక్ పెట్టేసి దీన్ని ఇలా లాక్ చేసేవచ్చండి. ఇది కూడా 120, 130 అండి. 6 వచ్చాయి చూడండి. కర్టెన్స్ వేసుకోవడానికి బాగున్నాయండి. మేకులు కొట్టి అవి దారాలు తగిలించుకొని చూడడానికి చాలా అన్ఈజీగా ఉంటుంది, చాలా బాగోదు చూడడానికి. చూడండి 6 ఇచ్చారండి. 3 కర్టెన్స్ తగిలించుకోవచ్చు. 3 కర్టెన్ చేసి డ్రిల్ చేసి ఇలా చేస్తాం కదండి కిటికీ దగ్గర, తలుపుల దగ్గర. మనం అలా చేయకుండా, మేకులు కొట్టకుండా దీన్ని స్టిక్ చేసి దీనికి ఆరాముగా ఒక రాడ్ వేసి కర్టెన్ వేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, బాగుందండి. ఇది కూడా చూడండి, ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. 150 లోపలే వచ్చాయండి. చాలా బాగున్నాయి, చాలా బెస్ట్ క్వాలిటీ, చాలా తక్కువలో చాలా ఉపయోగపడే వస్తువులండి. 5 ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సింది మీరు తీసుకో. ఓకేనండి, బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నా వీడియోస్ ఇలాగే చూసి నన్ను ప్రోత్సహించమని మిమ్మల్ని వేడుకొంచున్నానండి. బాయ్ అండి, మళ్ళీ వీడియోలో కలుద్దామండి.